భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. సో వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉంది పాక్. ప్రపంచాన్ని మోసం చేసే విధంగా పాక్ దాడులు చేస్తుందని వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలు అయితే జరుగుతున్నాయన్నట్టుగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. అలాగే లేహ్ నుంచి సర్క్రేక్ వరకు కూడా ఈ దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. డ్రోన్స్తో దాడులు జరిగాయి. ఆ దాడులన్నీ కూడా టర్కీకి సంబంధించిన డ్రోన్స్ అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శ్రీనివాస్, కొద్దిసేపు క్రితం కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అదేవిధంగా వింగ్ కమాండర్ జోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ విలేకరుల సమావేశంలో గత రాత్రి జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వెల్లడించారు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లో మొత్తం 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 300 నుంచి 400 వరకు కూడా ఈ డ్రోన్లు దాడులకు పాల్పడినట్లుగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు. పాకిస్తాన్ ఈ యొక్క డ్రోన్ దాడులు ఒక పక్క జరుపుతుంది. పాకిస్తాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తుంది. మొదట వాళ్ళ యొక్క వాయు మార్గాన్ని మూసేస్తామని చెప్పారు. కానీ ఆ వాయు మార్గాన్ని మూసేయకుండా పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తుందంటూ కూడా ఈ యొక్క విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి విక్రమ్ మిస్త్రీ ఈ యొక్క వివరాలను వెల్లడిస్తూ భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణ లక్ష్యంగా ఈ యొక్క దాడులు, ఏదైతే డ్రోన్ దాడులు జరిగినట్లుగా తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం తుర్కియాకు చెందినటువంటి ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లను ప్రయోగించినట్టుగా తెలుస్తుంది అంటూ ఈ యొక్క విలేకరుల సమావేశంలో తెలిపారు. మరోపక్క గత రాత్రి పాకిస్తాన్ భారత నగరాలపైన, సివిలియన్స్ పైన ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపింది. భారత్ ఈ యొక్క ఉద్రిక్తతను పెంచకుండా బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చింది. పాక్ దాడులకు సంబంధించి ప్రభుత్వ ప్రమేయం స్పష్టమైంది. అదేవిధంగా పూంచ్లో గురుద్వారా దాడిలో స్థానిక సిక్కులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక పాటలు పడే గాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా పాక్ ఈ దాడిని ఒప్పుకోకుండా భారత్ను దోషిగా ప్రకటించడం పైన, అంటే ఈ దాడిని వాళ్ళే చేసుకుంటూ పాకిస్తాన్ చెప్పడం అన్నది అది విడ్డూరంగా ఉంది అంటూ కూడా ఈ విలేకరుల సమావేశంలో ఈ యొక్క విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పారు. నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసినట్లు పాక్ అబద్ధ ప్రచారం చేసింది. పాక్ ఫేక్ ప్రచారం వ్యాప్తి చేస్తూ నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసిందని అబద్ధపు ఆరోపణలు చేస్తుంది అంటూ ఆయన తిప్పికొట్టారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 300 నుంచి 400 డ్రోన్లు ఉపయోగించారో వాటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేశాం. 36 ప్రదేశాలలో చొరబాటుకు ప్రయత్నించడానికి యత్నాలు చేశారు. భారతీయ సాయుధ దళాలు కూడా పాకిస్తాన్ డ్రోన్లను చాలా వాటిని కూల్చేశాయి. పెద్ద ఎత్తున వైమానిక చొరబాట్లు ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క వాయు రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచారాన్ని, అంటే మన సైన్యం యొక్క స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మన వాళ్ళు ఈ యొక్క ఆయుధాలను కలుగున్నారు, ఎక్కడెక్కడ ఫైటర్ చేస్తున్నారు, వీటన్నిటిని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క చిన్న చిన్న డ్రోన్లలో కెమెరాలు, అదేవిధంగా చిన్నపాటి బాంబులు పెట్టి పంపినట్లుగా కూడా తెలియజేశారు. డ్రోన్ల శిథిలాలను ఈ ఫారెన్సిక్ దర్యాప్తు జరుగుతుంది. వాటికి సంబంధించి ఏదైతే వాళ్ళు పడగొట్టారో దానికి సంబంధించినటువంటి డ్రోన్ శకలాలను కూడా కలెక్ట్ చేశారు. వాటిని ఫారెన్సిక్ కూడా పంపారు. దర్యాప్తు అయితే జరుగుతుంది. టర్కిష్ ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లు ఈ యొక్క దాడుల్లో ఉపయోగించినట్లుగా ప్రాథమిక నివేదికలు వస్తున్నట్లుగా కల్నల్ సోఫియా